హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్సీన్ లైవ్స్. ఇది డే 7 అనమాట కసోల్ నుండి. అరే కిట్ట, నువ్వు ఏ ముహూర్తంలో నువ్వు మంచి థ్రిల్లింగ్ వీడియో చేయమన్నావో తెలియదు, కానీ ముందు నువ్వు వెనకాల గొయ్యి అయిపోయింది పరిస్థితి. ఉత్తరాదిలో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సృష్టించిన విపత్తు అంతా ఇంత కాదు. అండ్ ఈ సిచ్యువేషన్ వచ్చేసి పాస్ట్ అంటే హిస్టరీలో ఎప్పుడూ ఇలా లేదంట. ఇక్కడ దగ్గర 90 years 100 years ఏజ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు చిన్నప్పటి నుంచి అసలు ఎలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు చూడలేదంట. సో 1 week నుండి కంప్లీట్ ఇక్కడ పవర్ సప్లై లేదు, పవర్ ఇంకా సిగ్నల్స్ లేవు, రూమ్లో వాటర్ లేదు. అండ్ ఇంకేంటంటే తెచ్చుకున్న లిక్విడ్ క్యాష్ అయిపోయింది. అంటే ఆన్లైన్లో క్యాష్ ఉంది కానీ చేతిలో క్యాష్ అయిపోయింది అనమాట. కరెక్ట్గా 12 రూపీస్ ఉన్నాయి నా దగ్గర. ఇంకా చాలా కష్టం ఇక్కడ. అప్పుడే పవర్ సప్లై రాదు, ఎందుకంటే ఈ రోడ్డు లైక్ మనాలి వెళ్ళే రోడ్డు మొత్తం ఒక 200 meters కింద అయితే పడిపోయింది రోడ్డు. సో అక్కడ వరకు జీప్లో వెళ్ళి మళ్ళీ ట్రెక్ చేసుకొని అది క్రాస్ చేసి వెళ్ళి మళ్ళీ జీప్లోంచి వెళ్ళాలన్నమాట. సో అక్కడ నుండి బస్ ఫెసిలిటీ ఉంటుందని అనుకుంటున్నా. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 91 మంది చనిపోయారని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. నేను ఇక్కడ ఉన్నానో లేదో కూడా ఇంట్లో వాళ్ళకి ఇంకా తెలీదు. 4 రోజులు అయింది మాట్లాడి ఇంట్లో వాళ్ళతో. నేను ఒకటి ఉన్నానని కూడా వాళ్ళకి ఇంకా తెలీదు. అర్జెంట్కి వెళ్ళి క్రాస్ అయిన సిగ్నల్ వచ్చిన వెంటనే ఫస్ట్ కాల్ చేయాలి. 18 was missing, 888 and yes. मणिकरण कहाँ से आए? कसोल. कसोल? या वी आर फ्रॉम सेम. टोटल कसोल से आए ना? हाँ, टोटल कसोल. कहाँ जाना? अभी गुंतर, वहाँ से दिल्ली जाना. दिल्ली ना? ओके. चलें पशु. సో ఎంట్రీ అయ్యింది. ఇప్పుడు నో విల్ గో. సో లిస్ట్లో నేమ్ అయితే ఎంటర్ అయింది. బయటకు వచ్చిన తర్వాత వస్తామో లేదా అనేది మళ్ళీ అక్కడ రాసుకుంటారేమో. సో ఇది మేము నెక్స్ట్ అంటే కొంతమంది వెళ్ళిపోవచ్చు అంటున్నారు ఢిల్లీ, కొంతమంది అవ్వదు అంటున్నారు. సో నేను నా ట్రిప్ ఎలాగైంది, ఇక్కడి నుంచి నేను నెక్స్ట్ వెళ్ళగలిగిన ఏంటి అనేది మీకు కంప్లీట్గా తెలియాలంటే ఫస్ట్ ఇది కాకుండా కసోల్లో నేను వచ్చిన ఫస్ట్ 6 days వీడియోస్ చూడండి. దాని తర్వాత నేను మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను. చాలా టాస్క్. సో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న మాట. యాక్చువల్గా ఇన్సిడెంట్ నాకు జూలై 2023లో అయ్యింది, కానీ నాకు ఈ వీడియో పెట్టడానికి అవ్వలేదు. అండ్ ఈ కసోల్ వెళ్ళే ముందు 2 days మేము మనాలిలో ఉన్నాం అనమాట. సో అది రైనీ సీజన్, అది జూలై అంటే. సో మనాలి లోకల్ తిరిగాం, బాగానే అయ్యింది. అక్కడ మధ్య మధ్యలోని వర్షాలు పడేవి. సో తర్వాత 2 days అయిపోయిన తర్వాత అందరూ ఢిల్లీ వెళ్ళిపోతున్నప్పుడు నేను కసోల్ వెళ్దాం అనుకున్నాను. అండ్ మా కజిన్ వద్దనిసాడు, ఎందుకంటే ల్యాండ్ స్లైడ్స్ అవి అవుతాయి, ఈ టైంలో వద్దు అంటే పర్లేదు 2 daysకి నేను వెళ్ళి వచ్చేస్తానని చెప్పేసి నేను కసోల్ అయితే బయలుదేరాను. నేను అబ్బిబ్బి గోయింగ్ టు కసోల్.
కసోల్లో ఏంటంటే మనకి నార్మల్ సీజన్ టైంలో 500 రూపీస్ కూడా మనకి రూమ్ దొరుకుతాయి, అంటే వెతుక్కోవాలన్నమాట. సో అలా వెతికినప్పుడు నాకు మాల్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే అలీనా హోమ్ స్టే అని చెప్పేసి నాకు ఒక హాస్టల్ టైప్లో దొరికింది. సో అక్కడ నాకు క్యాంపింగ్ టెంట్, ఫస్ట్ క్యాంపింగ్ టెంట్ ఉంది. 2 days ఉంటాను, నా క్యాంపింగ్ టెంట్ సరిపోద్ది అంటే సో డేకి 300 చెప్పుని మాట్లాడుకున్నాను. అండ్ తను ఓకే అన్నారు, ఇస్తాను కాసేపు వెయిట్ చేయమంటే ఈలోపు నాకు అక్కడ హాస్టల్లో వేరే వాళ్ళు పరిచయం అయితే డిన్నర్కి వెళ్దాం పదా అంటే మేము డిన్నర్కి అయితే వెళ్ళాము. సో రిటర్న్ వచ్చినప్పటికి నాకు క్యాంపింగ్ టెంట్ కాదు, నీకు రూమ్ ఉంది, సింగిల్ రూమ్ ఒకటి ఇస్తాను, కావాలంటే రూమ్లో ఉండు, డేకి 500 అన్నారనమాట. సో నేను 400 చెప్పులు మాట్లాడుకొని డేకి 400 నేను తీసుకున్నాను. సో రూమ్ అయితే బాగుంది. సో ఇంక నేను రూమ్లో ఉన్నాను అనమాట, క్యాంపింగ్ టెంట్ బదులు రూమ్లో ఉంటున్నాను. అండ్ నెక్స్ట్ డే నేను ఏం చేస్తానంటే క్లైమేట్ చాలా బాగుంది. అండ్ సో ఇక్కడే కొన్ని రోజులు ఉండి ఒక 7 days 10 days అలా ఉండి కసోల్ మొత్తం చూపిద్దాం. తెలుగులో పెద్ద వీడియోస్ ఎవరు చేయలేదన్నమాట. చూసాను కసోల్ చుట్టుపక్కల ఏ ప్లేసెస్ ఉన్నాయి, మనం ఏం చూపించవచ్చు అని, చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో ఇవన్నీ మనం చూపిద్దాం, ఇప్పటివరకు ఎవరు చూపించలేదు తెలుగులో, ఇన్ని ప్లేసెస్ చూపించలేదు అని మంచి కంటెంట్ అని చెప్పి నేనేం చేశానంటే రూమ్లోనే డే 2 మొత్తం రూమ్లోనే ఉండిపోయాను. అండ్ ఒక పక్క నుండి అక్కడ నా హోటల్ పక్కనే, హాస్టల్ పక్కనే డిఓపి అని ఒక కేఫ్ ఉందన్నమాట. అక్కడ నుండి ఒక మ్యూజిక్ ట్రాన్స్ గుబ్ అని గుర్తుంటే రూమ్కి ఫస్ట్ నెక్స్ట్ డే అక్కడి నుంచి వీడియో చేద్దాం అని చెప్పేసి, అంటే వాళ్ళతో వీడియో స్టార్ట్ చేద్దామని, రికార్డ్ చేద్దామని చెప్పి నా దగ్గర ఉన్న, అంటే నేను పట్టుకెళ్ళిన 2 GoPros, ఫోన్ మొత్తం డేటా అంతా నా ల్యాప్టాప్లోకి ఎక్కించుకొని అన్ని క్లియర్ చేసుకున్నాను అనమాట వీడియోస్ చేద్దామని. అండ్ ఈవినింగ్ నేను అలా కసోల్ లోకల్ చూద్దాం, మాల్ రోడ్ అది చూద్దాం అని చెప్పి రికార్డ్ ఏం చేయలేదు కానీ నార్మల్గా వెళ్ళాను. అండ్ అక్కడ లైటింగ్ కానీ, అక్కడ కలర్స్ కానీ, అండ్ ఆ సౌండ్ సిస్టమ్, ఆ మ్యూజిక్, ఆ వైబ్ మాత్రం మామూలుగా లేదు. అండ్ అక్కడ ఫారినర్స్ అంటే ఇజ్రాయెల్ పీపుల్ ఎక్కువ ఉంటారు అనమాట, మినీ ఇజ్రాయెల్ అంటారు కసోల్ని. సో అక్కడ నాకు ఇజ్రాయెల్ కేఫే ఒకటి కనిపించింది, లోపలికి వెళ్ళాను, చాలా బాగుంది కానీ నాకు అక్కడేం అర్థం అవ్వలేదు. తిందాం అనుకున్నాను కానీ నాకు అక్కడేం అర్థం అవ్వలేదు. సో కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఇంకో హాస్టల్ కనిపించింది, నేమ్ అది గుర్తులేదు కానీ దాని యాంబియన్స్ కానీ దాని వైబ్ చాలా బాగుంది. అండ్ రూమ్స్ అవి చూసాను, ఒక సోలో ట్రావెలర్కి బడ్జెట్ ఫ్రెండ్లీలోని మంచి హాస్టల్ అనమాట అది. ఎందుకంటే రూమ్స్ అవి బాగున్నాయి, హాస్టల్ బెడ్స్ అవి బాగున్నాయి, అండ్ అక్కడ ఫుడ్ అది నేను అక్కడ ఉన్నాను, ఫుడ్ కూడా బాగుంది, అండ్ అంబియన్స్ ఆ వైబ్ అంతా బాగుంది. సో దీని గురించి ఒక వీడియో చేస్తానని చెప్పి తనతో మాట్లాడి నెక్స్ట్ రోజు మీకు ఒక వీడియో చేస్తాను, ప్రమోట్ చేస్తాను అంటే తను కూడా ఓకే అన్నారు. సో అలా ఓకే, ఇంకా మంచి కంటెంట్ అయితే దొరికింది. నెక్స్ట్ రోజు కుమ్మేద్దాం, మంచి వీడియోలు తీద్దాం అని చెప్పేసి నేను హాస్టల్కి అయితే వెళ్ళిపోయాను. యో కసోల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ అమ్మా, ఇక్కడ కార్లు కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి చూడాలి. మొత్తం ఆల్రెడీ నైట్ 3-4 కార్స్ ఆల్రెడీ వెళ్ళిపోయి కిందకి వెళ్ళిపోయి మొత్తం మామూలుగా మొత్తం నిండిపోతుంది. చాలా టాస్క్, ఎంత ఫోర్స్ వస్తుందో చూస్తున్నారు కదా మీరు. నేను పొద్దున్నే లేచి ఇలా హాస్టల్ నుండి ఇలా లేచి కిందకు వచ్చాను. కిందన మా హాస్టల్ భయ్య అన్నారు బయటికి వెళ్ళొద్దు, వాటర్ వచ్చింది అంటే అర్థం కాలేదు. ఏమైంది అంటే వాటర్ వచ్చిందంట, కార్లే కొట్టుకెళ్ళిపోతున్నాయి అంటే, కార్లు కొట్టుకెళ్ళిపోతుంటే అక్కడ వాటర్ పొంగిపోయింది అంటే హాస్టల్ పక్కనే అనమాట ఇది, ఎంతో 100 meters కూడా ఉండదు.
ముందు రోజు అదేంటంటే నార్మల్ వాటర్, అదంతా వాటర్ ఫ్లో అయ్యేది, ఓన్లీ ఇటుపక్కే ఫ్లో అయ్యేది అనమాట. వాటర్ చిన్నగా ఇటుపక్కే ఫ్లో అయ్యేది. సో వీళ్ళు ఏం చేశారంటే పార్కింగ్ ప్లేస్లో టైప్లో వాడుకునేవారు, ఖాళీగా ఉంటుంది కదా అని చెప్పేసి. సో ముందు రోజు అంతా బాగానే ఉంది. నైట్ మొత్తం పార్కింగ్ ప్లేస్ అంతా వాటర్ వచ్చేసి మొత్తం ఉన్న కార్స్ అన్ని కొట్టుకెళ్ళిపోయాయి. सोमनाथ की ना, कौन सोमनाथ? सोमनाथ की लग रही है मेरे को। दूसरे विलेज वाले की? अरे दूसरी भी गई అక్కడ ఆల్రెడీ 15 కార్స్ ఇన్ని ఉంటే కొన్ని కార్స్ కొట్టుకెళ్ళిపోతే అక్కడ కొన్ని మిగిలాయంట. సో సిచ్యువేషన్ నాకు ఏం అర్థం కాలేదు ఒక్కసారి వాళ్ళు చూసి. అండ్ కొంచెం ఊర్లో ఎలాగుంది, మాల్ రోడ్లో ఎలాగుంది అని చెప్పేసి వెళ్తే అక్కడ ఏకంగా ఇక్కడ యాక్చువల్ రివర్ అయితే అక్కడ ఫ్లో అవ్వాల్సిన రివర్ మొత్తం ఫిల్ అయిపోయి ఇక్కడ మొత్తం ఇగో ఈ బిల్డింగ్స్, ఈ బస్ స్టాప్ మొత్తం మునిగిపోయింది. ఇక్కడ ఇది కసోల్ బస్ స్టాప్ అనమాట. ఇక్కడి నుంచి ప్రైవేట్ బస్సెస్ వెళ్తాయి. సో బస్సెస్ కంప్లీట్గా మునిగిపోయి ట్రావెలింగ్ ఆపేశారు. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం ఇగో ఈ గ్రౌండ్, పార్కింగ్ ఏరియా అండ్ ఆ హ్యాంగ్ అవుట్, అది ఆ రిసార్ట్ కూడా కంప్లీట్గా గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయింది. మొత్తం రివర్ మొత్తం చూడండి ఎంత ఫ్లాష్ ఫ్లడ్, ఎంత వర్షాలు పడుతున్నాయి. సో అది అందుకే జూలైలోనైతే జూలైలో మనం అందుకే ప్లాన్ చేయకూడదు. జూలై ఆగస్ట్ రైనీ సీజన్లో చాలా ఇప్పుడు బస్సెస్ అన్నీ ఆపేశారు, చాలా ప్లేసెస్ అయితే క్లోజ్ అయిపోయి. అండ్ ఇక్కడ ఉన్న పరిస్థితి ఇది. అండ్ ఇక్కడ 2 days నుంచి పవర్ సప్లై అయిపోయింది, సిగ్నల్స్ లేవు. మాకు ఇప్పుడు సిగ్నల్స్ ఉండట్లేదు, పవర్ సప్లై అయిపోయింది కంప్లీట్గా. సో అది టాస్క్ ఇప్పుడు. ఇంకా ఇది వర్షం ఎప్పుడు అవుతుందో, ఎప్పుడు పవర్ వస్తుందో, సిగ్నల్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు ఎవరికి. సో అది మ్యాటర్ ఇక్కడ. నాకు అర్థమైపోయింది సీను. ఇప్పుడప్పుడే ఇక్కడి నుంచి బయట పడలేమని చెప్పేసి నాకు సీన్ అర్థమైంది. సో కానీ ఇక్కడ ఏంటంటే ఇంట్లో కాంటాక్ట్ చేసి పరిస్థితి చెప్దామంటే నాకు మొబైల్ సిగ్నల్ లేదు. కసోల్ మొత్తం పవర్ కట్ అనమాట. సో ఒక్కసారి కసోల్ చీకటి అయిపోయింది అండ్ సైలెంట్ అయిపోయింది. సో అలా చూస్తున్నాను ప్లేస్ ఎక్కడైనా లైక్ ఛార్జింగ్ పెట్టుకోవడం ఉంటుందేమో. లాస్ట్కి ఒక ప్లేస్ కనిపించింది. సో ఇది బీరో క్లాక్ అని చెప్పేసి ఒక కెఫే లాంటిది అనమాట. ఇక్కడ అప్పుడప్పుడు ఇలాంటి ఈవెంట్స్ అవుతాయి. నార్మల్ డేస్లోని ఛార్జ్ ఏముండదు, కానీ ఇలాంటి ఈవెంట్స్ అవుతున్నప్పుడు మాత్రం మినిమం 1500 రూపీస్ అనమాట ఛార్జ్. అండ్ ఈ బీరో క్లాక్ గురించి నేను సపరేట్గా వీడియో పెడతాను, అది చూడండి. చాలా బాగుంది కెఫే, అది వైబ్ కూడా అండ్ ఫుడ్ కూడా బాగుంది. Guys, so I'll tell you one thing. So once we came to Kasol, there was no place in Kasol which was actually selling good food at a good price, right? So that's when we took the decision to open our cafe out here, just to give you guys good food at a very good price. So do visit, guys. Everybody from South India, visit Bureau Clock, Kasol. అండ్ ఇక్కడ నాకేంటంటే ఒక భయ్య హెల్ప్ చేశారు. తన దగ్గర మొబైల్ ఉంటే లైక్ ఇంట్లో వాళ్ళకి కాల్ చేశాను, పరిస్థితి అంతా చెప్పాను. ఒక 3 days నాకు సిగ్నల్స్ ఏమీ ఉండవు, బయటకి ఎక్కడికి వెళ్ళడం కూడా అవ్వదు, రూమ్లోనే ఉంటాను, మీరేం కంగారు పడొద్దు, భయపడొద్దు అని చెప్పేసి నేను అక్కడ నుండి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాను.
సో ఇక్కడ లైక్ 2-3 డేస్ నుంచి కంటిన్యూస్గా రైన్స్ పడుతున్నాయి. ఇంకా బయటకు వెళ్ళడానికి ఛాన్సే లేదు, ఎందుకంటే కంప్లీట్ అన్ని క్లోజ్. మణికరణ్ ఇక్కడ రోడ్ బ్లాక్స్ అయిపోయి, అండ్ ఇక్కడ వాటర్ కంప్లీట్గా కార్స్ అయ్యి చూసారు మీరు, కార్స్ కొట్టుకెళ్ళిపోయాయి నైట్. సో అదే అనమాట, ఇంకా రూమ్లోనే స్టే ఉండాలి. ఇక్కడ వాళ్ళు అయితే బయటకు రావద్దని చెప్తున్నారు. సో మేము రూమ్లోనే ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ అలాగే క్రేజీ టైం పాస్ రూమ్కి అయితే ఇక్కడ చూడండి. बहुत अच्छा भाई, आपका नाम? साहिल सैनी. साहिल सैनी. Nice meeting you. Himachal Mandi. Nice meeting you. This is Pruthvi from Andhra Pradesh. Yeah. చూసారు కదా ఎలా ఉంది, చాలా బాగుంది అనమాట. ఇక్కడ ఇంకా ఇదే చెయ్యాలి. ఇంకా 2 డేస్ నుంచి మాకు నో నెట్వర్క్, నో సిగ్నల్. ఇంకా ఇందాకట్లోనైతే వాటర్ కూడా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. వాటర్ లేదు ఇప్పుడు. ఇంకెన్ని డేస్, ఇది ఫస్ట్ టైం అంట. ప్రతిసారి వర్షాలు అయితే అలా కామన్గా పడతాయి, కానీ ఫస్ట్ టైం పవర్ కట్తో పాటు కంప్లీట్ సిగ్నల్స్ అందరికీ పోవడం. అండ్ ఇప్పుడు సిగ్నల్స్ లేకపోవడం వల్ల ఇంట్లో వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడానికి అవ్వట్లేదు. ఇక్కడ మాకెలా ఉంది, వాళ్ళ టీవీలో చూసి భయపడుతున్నారు, హిమాచల్లో అందరూ ఇలాగ అయిపోయారంటే. సేమ్ అంటే ఇక్కడ కసోల్ ఒకటే కాదు, మనాలి నుంచి కుల్లు ఆ రోడ్ బ్లాక్ అయిపోయింది, మనాలి నుంచి ఢిల్లీ వెళ్ళే రోడ్ బ్లాక్ అయిపోయింది. సో అన్ని రోడ్స్ ట్రాన్స్పోర్టేషన్ ఆపేసారు కంప్లీట్గా. ఇంకా 3 డేస్ నుంచి ఇరుక్కున్నాం ఇక్కడ. ఇంకెన్ని డేస్ ఉండాలో చెప్పడం. మాకైతే 1 వీక్ 10 డేస్ కూడా పట్టచ్చు ఇక్కడ. సో అది ఇంకా డే వైజ్ అప్డేట్ ఇంకా నేను ముందిస్తాను. ఇంకా కసోల్ లోకల్ అయితే నేను తిరగలేదు. ఇంకా ఇప్పటికే 3 డేస్ అయిపోయింది. నేను వచ్చి 4th డే. కసోల్ లోకల్ చూడలేదు ఇప్పటివరకు. అట్లీస్ట్ మణికరణ్ కూడా చూడలేదు, 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ కూడా చూడలే. అది కూడా కంప్లీట్గా బ్లాక్ అయిపోయిందంట. మార్నింగ్ వెళ్ళారు, వెళ్తే మాత్రం తిరిగి రావంట. అది పరిస్థితి. సో అంతా ఓకేందో అవుతా ఇక్కడ త్వరగా ఓకే అవ్వాలని అంతా మీకు మళ్ళీ చూపించాలని చెప్పేసి కోరుతున్నా. ఓకే, సైనింగ్ ఆఫ్.